ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క దినమున మీ అందరి ముంగట నేను ఇట్లా నిల్చున్నానంటే కేవలం దేవుని కృపనే తప్ప ఇంకా వేరే ఒకటి ఏదీ లేదు. నేను ఇక్కడ ఇంతకుముందు నేను సఫిల్గూడలో ఉండేవాడిని. ఇక్కడ ఒక కింద కే ఫారం అని ఉంటుంది, అది రన్ చేస్తూ ఉంటాను నేను. సో నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా ఎందు నిమిత్తం అయితే నన్ను ఈ ప్లేస్కు నడిపిస్తున్నావు నాకు మాత్రం తెలియదు, కానీ ఎంతో కొంత నీ పని చేయాలి, నీ సువార్త ప్రకటించాలి, ఏ విధంగానైనా నీ నామానికి మహిమకరంగా ఉండాలని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు, నేను టీ పాయింట్ గురించి వెతుకుతున్నప్పుడు దేవుడు నాకు ఈ ప్లేస్ చూపించినాడు. బహుశా ఈ యొక్క దినమున ఇటు రీతిగా ఈ సంఘం ఇక్కడ నిలపాలని దేవుని ఉద్దేశం ఉందేమో, అందుకు నన్ను దేవుడు వాడుకున్నాడేమో అనుకుంటాను ఒక్కొక్కసారి. నేను దేవునికి మహిమ కలుగు. 7 సంవత్సరాలు ఇయ్యలే మనకు ప్లేస్, సో బ్రదర్ ద్వారా ప్లేస్ వచ్చింది. గాడ్ బ్లెస్ యు బ్రదర్. నా గొప్పతనం ఏం లేదు, కేవలం దేవుని కృపనే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నన్ను దేవుడు నడిపించింది మీతోని. నేను ఏ విధంగానైతే దేవునిలోకి వచ్చానో నా యొక్క సాక్ష్యం మీ ముందు పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడను. చాలా విగ్రహ ఆరాధనలో పెరిగిన వాడిని. అన్య కుటుంబంలో ఒకగానొక దినమున దేవుడు అంటే ఆయన సంకల్పం ఉందేమో, అంటే నేను దేవునిలోకి వచ్చినప్పుడు తెలుసుకున్నాను, తల్లి గర్భంలో ఏర్పడక ముందే ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళని ఏర్పరచుకుంటారు. అయితే నేను అన్ని కుటుంబంలో ఉన్నప్పుడు నా యొక్క జీవితాన్ని నేను సాదాసీదాగా గడుపుతూ ఉండేవాడిని. ఒకగానొక దినమున నేను జాబ్ చేసి ఇంటికి వచ్చినాను, తిని పడుకున్నాను. అయితే తిని పడుకొని నైట్ అంతా పడుకొని ఉన్నాను. మార్నింగ్ లేద్దామంటే లేవడానికి అవ్వట్లేదు. నాకు నైటే నా యొక్క బాడీ మొత్తం ఫుల్ డెడ్ అయిపోయింది. తల ఒకటే పని చేసింది, తల నుంచి కింది భాగం మొత్తము బాడీ అంతా కొలాప్స్ అయిపోయింది నిద్రలోనే. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 7 months అవుతుంది. నా భార్య బయట ఉండి పిలుస్తుంది, లేవు ఇంకా టైం అవుతుంది కదా జాబ్కి వెళ్ళాలని. నాకు లేవడానికి అవతలేదు, ఏందో నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి రా నా దగ్గరికి అని నేను చెప్పినప్పుడు ఆమె, నువ్వు అన్నీ ఇట్లనే చేస్తావు, రా జల్దీ రా, నువ్వు టైం అవుతుంది కదా వెళ్ళాలి జాబ్కి అంటే, లేదు మా నాతో అవ్వట్లేదు అని నేను చెప్పినప్పుడు ఆమె నా దగ్గరికి వచ్చి చూసినప్పుడు, నన్ను అటు ఇటు కదిలిస్తున్నప్పుడు నా బాడీ అంతా అంటే వెయిట్ ఇట్లా కదులుతున్నట్టు అనిపించినప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చినారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, ఉన్నట్లుండి నా బాడీ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఏమో, నాకే ఎందుకు ఇలా అయిపోయిందనని నేను అనుకొని ఏడుస్తూ అట్లనే పడుకొని ఉన్నాను. మా పేరెంట్స్ అందరూ వచ్చినారు. అక్కడికి వచ్చి నన్ను చూసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వీడేంది ఇట్లా అయిపోయింది సడన్గానే, ఏంది అది ఇదని. ఇంకొకరు వచ్చి నాకు పక్షవాతం ఏమన్నా వచ్చిందేమో, స్పర్శ ఉందా లేదా అని చూడండి అని అంటే, నన్ను గిచ్చడము అట్లా చేస్తే నాకంతా శరీరం అంతా స్పర్శ ఉంది, కానీ లేవలేని స్థితిలో అయిపోయినాను. అలా దినాలు గడుస్తూ చాలా హాస్పిటల్స్ తిరిగినాను, చాలా మాంత్రికుల దగ్గరికి వెళ్ళినాను, ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్ళినాను. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, మాంత్రికులు ఏ రకంగానైతే నన్ను అక్కడ వాళ్ళు మంచి చేస్తానని కూర్చుని పెట్టి, నేను కూర్చోలేని స్థితిలో అయినా కూర్చుని పెట్టి నన్ను నా చుట్టంతా ఆ ముగ్గులేసి అదేసి వాళ్ళు మంత్రాలు అది ఇది చేస్తున్నప్పుడు, ఆ లెవెలేని ఆ శరీరం పనిచేయలేని శరీరముని స్పర్శ ఉంది, కానీ వాళ్ళు కట్టెలతో కొట్టడము, నన్ను మంచిగా అవుతామని ఏవేవో వాళ్ళు చదువుకుంటూ అట్లా చేసి చాలా హింసించినారు. అయినా ఏం ఫలితం లేకపోయింది. హాస్పిటల్కి వెళ్ళిన గట్టి అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని డాక్టర్స్ చెప్పినారు. ఇట్లా గడుస్తూ ఇంటి పరిస్థితి అయితే
చాలా హీన పరిస్థితి అయిపోయినది. ఏం చెప్పాలంటే ఒక రోడ్డు పైకి వచ్చేసినాం. కొంచెం ప్రాపర్టీ ఉండే సైనికులు అది అమ్మేసి నా అమ్మ నాన్న వాళ్ళు నాకు ఖర్చు పెట్టినారు. ఇంకా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టలేని పరిస్థితి అయిపోయింది. సఫిల్గూడలో తెలిసిన ఒక సార్ వాళ్ళు ఉంటే ఒక ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని మేము అందులో ఉన్నాం. ఇంకొక బాధాకరం విషయం ఏంటంటే నేను ఏ అమ్మాయినైతే మ్యారేజ్ చేసుకున్నాను ఆ అమ్మాయి నేను చనిపోతానని ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. కానీ నేను ఇట్లా అయినప్పుడు ఒక తల్లి వచ్చి నా దగ్గరికి చెప్తూ ఉండే, బిడ్డ నువ్వు చర్చికి రా బాగవుతావు అని అంటే, పిచ్చిదానా చర్చిలో ఏముంటుంది, ఒక దేవుడు ఉండడు ఏముండడు, పోతారు హల్లెలూయా అని ఏదేదో పాటలు పాడతారు వస్తారు, ఏముంటాడు అక్కడ, నేను బాగుకానని ఆ తల్లిని నేను ఇట్లా కోపగించుకొని అన్న సమయం నా తల్లి ఏమాత్రమూ విసుకోకుండా నా కోసం ప్రార్థన చేసి వెళ్ళేది డైలీ వచ్చి. ఇలానే గడుస్తూ అయిపోయినది. నాకు మళ్ళీ నేను ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను తీసుకొని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. అందులో 4 months ఉన్నాను. ఇక నువ్వు బాగు కావు అని డాక్టర్లు చెప్పినారు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారు. అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు అందరూ ఎలా అంటే నన్ను చూసి ఏమైపోయింది వీడికనని. ఇంకొకటి ఏంటంటే పుట్టిన చిన్న పిల్లవాడు కదులుతుండగాని ఏం కదలకుండా అయిపోయినా నా బాడీ ఒక ఎయిడ్స్ పేషెంట్ కంటే చాలా డేంజర్గా అయిపోయింది. నేల కతుక్కుపోయింది నా బాడీ అంతా, నోటి మాట తప్ప ఇంకా వేరే ఏదీ లేదు. మేము ఎక్కడైతే అక్కడ ఉంటున్న స్థలంలో పక్కన ఇంట్లో ప్రేయర్ జరుగుతున్న సమయంలో ఒక తల్లి వచ్చి, మా ఇంట్లో ప్రేయర్ ఉందమ్మా, మీ కొడుకుని తీసుకొచ్చి అక్కడ పండబెట్టండి, ప్రేయర్ చేస్తారు బాగా అవుతారు అని అంటే, వద్దమ్మా ఈ యేసుప్రభు అంటే మా కులంలో ఎంతోమంది ఏమో అనుకుంటారు, మా కులంలో అక్కడికి వెళ్తే మమ్మల్ని కులం నుంచి తీసివేస్తారు వెలివేస్తారు అని అంటే, ఏం కాదమ్మా మీ వాళ్ళకి తెలియకుండానే తీసుకొని రండి మంచిగా అవుతాడు మీ బాబు అని అంటే, అమ్మా ఇంక చనిపోతారని గాంధీ హాస్పిటల్ నుంచి పంపించినారమ్మా నా కొడుకుని, ఏ టైంలో చనిపోతాడో తెలియదు, తినడం మానేసినాడు, ఓన్లీ నీళ్ళపైన ఉంటున్నాడు అని చెప్పిన సమయం, ఏం కాదమ్మా తీసుకురాని అంటే, అక్కడ మా బ్రదర్ నన్ను తీసుకెళ్ళి ఆ ప్రేయర్ జరుగుతున్న స్థలంలో పడుకుని పెట్టినాడు. ఆ ప్రేయర్కి అందరు వస్తూ ఉన్నారు. ఆ ప్రేయర్కి ఆ వచ్చిన వ్యక్తులలో నా చిన్ననాటి స్నేహితుడు, తను క్రిస్టియన్, నాకు తెలియదు, అతను నేను పనిచేసినప్పుడు నాకు తెలియదు, తను నన్ను గుర్తుపట్టి బయటికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. నేను పడుకొని అడుగుతున్నాను వాళ్ళని, ఎందుకు ఈయన నన్ను చూసి ఏడుస్తున్నాడు అని అంటే, ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నన్ను గుర్తుపట్టినావా, మనమిద్దరం ఒకటే దగ్గర వర్క్ చేసినాము గుర్తుందని అంటే, నాకు గుర్తులేదని అన్నాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత నీతో మాట్లాడుతా అన్నాడు. ఆ ప్రేయర్ అయిపోయింది, నాకు పాస్టర్తో ప్రార్థన చేయించినాడు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ మా ఇంట్లో పడుకుని పెట్టినారు. దాని తర్వాత అతను నా దగ్గరికి వచ్చి, నువ్వు చర్చికి రా బాగా అవుతావని అంటే, అప్పుడు నేను అతన్ని బాగా తిట్టేవాడిని, మళ్ళీ తిట్టి పంపించేసినాను. అయినా వదలకుండా నా దగ్గరికి పాస్టర్ని తీసుకొని ఒక 4-5 days నా దగ్గరికి వచ్చి మాట్లాడి, నువ్వు రా బాగా అవుతావనని అన్ని విషయాలు దేవుని గురించి చెప్తా ఉండే. దేవుని గురించి చెప్పినప్పుడు నేను వింటూ ఉంటుండే, కానీ నేను క్వశ్చన్స్ వేసి దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఫస్ట్ బాగు చేయమను, నేను తర్వాత చర్చ్కి వస్తాను అంటే, ఆయన అనేవాడు, నాన్న మనం ఈ స్కూల్ చదువుతున్నప్పుడు మనము మంచిగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే కదా పాస్ అవుతాము, దేవుడికి అంతే నాన్న, నువ్వు పరిపూర్ణంగా విశ్వసించి నమ్మితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, అది ఎటువంటి వ్యాధి అయినా ఏది అయినా అని ఆ పాస్టర్ చెప్పినప్పుడు అయినా నేను వినలే. తర్వాత మళ్ళీ ఇట్లనే ఆ పాస్టర్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తూ మాట్లాడిపిస్తూ చేసేవాడు. దాని తర్వాత నేను చెప్పినాను, సరే నేను వస్తాను చర్చ్కి, ఇక్కడంటే నన్ను ఏదో అమ్మ చూసుకుంటూ ఉంటుంది, ఆమె పనులు చేసుకుంటుంది, మళ్ళీ నేను చర్చ్కి వస్తే ఎవరు చేస్తారు అని అంటే, నా ఫ్రెండ్ నేను చేస్తాను అని అన్నాడు. నన్ను తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళినప్పుడు చర్చ్లో ప్రేయర్లు రాస్తూ ఉండే మా అమ్మ, నాకు బాడీ అంతా అట్లనే పడుకునేవాడిని.
ఒక 1 month ఫాస్టింగ్ ప్రేయర్స్ నా గురించి చేసినారు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో లాస్ట్ రోజు ఏదో ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడి నిన్ను స్వస్థపరిచినాను, నిన్ను లేవనెత్తిన వాడును నేనేనని ఒక మాటలు నేను విన్నాను. అప్పటికి నాకు అంత తెలియదు ఆ ఒక ప్రవచనాలు అంటే ఏంది, అవంటే ఏందని. నేను అలానే ఉన్నప్పుడు ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడి, దేవుడు నిన్ను ముట్టినానా, స్వస్థపరిచిండు, నువ్వు బలం పొందుకొని లేచి నడవడమే అన్నాడు. నేను అనుకున్నాను, దేవుడు నన్ను ముట్టడం ఏంటి, నేను ఇంకా ఇలా ఉన్నాను. అలా ఒక 1 week గడిచిపోయింది. మళ్ళీ పాస్టర్ వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడినాడు, నాన్న నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు లేచి నడవలసింది ఈ పాటికి, ఎందుకు నువ్వేమన్నా ఇంకా అవిశ్వాసంతో ఏమన్నా ఆలోచిస్తున్నావు అన్నప్పటికీ, నిజం చెప్పాలంటే అప్పటికి నేను ఏమాత్రం విశ్వాసంగా ఇంకా మందిరంలో ఉన్నాను, కానీ ఏమాత్రం నా మైండ్ చేంజ్ కాలేదు. ఇంకా నేను చనిపోతా అన్న మైండ్లోనే ఉంది. మళ్ళీ పాస్టర్ నా దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తమన్నా నైటు నేను ప్రార్థన చేసుకున్నానప్పుడు, ప్రభువా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు నిజమైన దేవుడు నీవేనని. నేను అప్పుడు దేవుడిని అడిగినాను, ప్రభువా నీవు నిజమైన దేవుడు అయితే నన్ను లేవనెత్తండి, నన్ను నడిపించండి, నేను చనిపోయేంత వరకు నిన్ను విడువను ప్రభువా, నన్ను లేపండి ప్రభువా అని ఆ రాత్రి అంతా నేను అట్లనే పండుకొని కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసుకుంటున్న సమయమున మిడ్నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఒక వెలుగులాగా వచ్చిన బాడీ అంతా ఆవరించి నన్ను షేక్ చేసినట్టు అయింది. నేను పడుకొనే ఉన్నాను. అయితే నేను వాష్రూమ్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా నా దగ్గర ఒక మనిషి ఉండి నాకు అవన్నీ చేయాల్సిందే. కానీ ఆ నైట్ ఏమైందో తెలియదు, కానీ తెల్లవారుజామున నా అంతలో నేను లేచి గోడ పట్టుకొని లేచి వాష్రూమ్ వెళ్ళేసి వచ్చి మా అమ్మ పక్కన చేరుంటే అక్కడ కూర్చొని ఉన్నాను. దేవుడు నన్ను లేవనెత్తినాడు. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ప్రభా నిజం ప్రభా, నువ్వు నిజమైన దేవుడవు నీవే తండ్రి, ఇక నేను బ్రతికుంటే నీ సాక్షిగా జీవిస్తానని నేను ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. 2009లో నేను రక్షణ పొందాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుల్లో కొనసాగుతున్నాను. నాకు జరిగిన వ్యాధిని బట్టి ఇంకా ఎప్పుడూ నేను నా బలం కోసమే కానీ దేనికోసమే కానీ ఎప్పుడు ఏమాత్రం నేను హాస్పిటల్ వెళ్ళి ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏ మందులు వాడలేదు. ఇంతవరకు దేవుడు నన్ను బలపరిచి నడిపిస్తున్నాడు, ఇకనూ నడిపిస్తాడు. నేను మొన్న అన్నకు కాల్ చేసి, అన్న మీతో కొంచెం మాట్లాడాలన్నా వస్తానన్నాను అంటే, రండి బ్రదరు ప్రేయర్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని అంటే వచ్చినాను. అన్నతో కొన్ని విషయాలు మాట్లాడుతున్న సమయమున నేను వేరే విషయం గురించి మాట్లాడడానికి వస్తే అన్న ఆ విషయాలన్నీ మాట్లాడుతూ వింటున్నాడు, ఏం విననట్టే చేస్తుంటే నేను అనుకునేది, అన్న ఇట్లా ఆలోచిస్తున్నారు ఏంటని అనుకునే సమయం అన్న ఆలోచించేది వేరుంది. ఇది కాదు బ్రదర్, నేను ఏంటి అసలు నీ సాక్ష్యం ఏంటి అది ఇదని అని అన్నప్పుడు, నా సాక్ష్యం ఇదన్నా, ఇట్లా ఉంది పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు, బ్రదర్ మీ కాలింగ్ ఇది కాదు, మీరు అనేకులకి సాక్షులుగా నిలవాలి, మీ సాక్ష్యం అనేకుల ముందు పంచుకోవాలి, అనేకులు మిమ్మల్ని చూసి దేవుళ్ళలోకి వస్తారు బ్రదర్, మీది ఇది కాదని అన్న చెప్పినప్పుడు, దేవుడు అన్నలో ఉండి మాట్లాడిన మాటకు లోబడి ఈ యొక్క దినమున నేను మీ ముందు నా సాక్ష్యంని పంచుకున్నట్టు దేవుడు కృప చూపినాడు. ఇంకొక చిన్న మాట చెప్పగలుగుతాను. దేవుని సేవకుని చెప్పిన మాటకి మనము నిర్లక్ష్యం చేయవద్దు, అది చాలా పాపము. నేను తెలుసుకున్నది, అది ఏ మాట అయినా ఏదైనా మనం ఆ పని చేసి దేవుణ్ణి అడగాలి, మనకు బాధ కనిపిస్తుంది. అంతేగాని మన హృదయంలో ప్రశ్నించుకోవడం కానీ పాస్టర్ని ప్రశ్నించడం కానీ చేయొద్దు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కాలింగ్ని బట్టి వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఆ మాటకు మనం విధేయులమై నడవాలి. ఇంకా అనేకల చోట నా సాక్ష్యం ఇక్కడ స్టార్ట్ అయిన ఇటు సాక్ష్యం చెప్పలేదు, అనేక చోట్ల ఇంకా నేను చెప్పాలి. నా గురించి నా కుటుంబం గురించి మీరు ప్రేయర్ చేయండి. నేను మళ్ళీ తిరిగి మ్యారేజ్ చేసుకున్నాను, నాకు 3 పిల్లలు, నా భార్య. దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నాడు. రెస్టరేషన్ దేవుని కృపలో ఇంకా నిత్యం నిలిచిలాగా మీరు అందరు నా కోసం ప్రార్థన చేయాలని సాక్ష్యం గాడ్ బ్లెస్ యూ బ్రదర్. విల్ ప్రే ఫర్ హిమ్. ఇక్కడ స్టార్ట్ అయిన సాక్ష్యం ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళిన కాక లెట్ us stretch your hands వీలైతే. ఓకే ఫాదర్, వి ప్రే ఫాదర్. అయ్యా నీకు వందనాలు అయ్యా. వి సబ్మిట్ బ్రదర్ మార్క్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫాదర్. అయ్యా నీ పరిచయ నిమిత్తం తండ్రి ఇవాళ ఇక్కడ తన యొక్క సాక్ష్యం పంచుకోండి తండ్రి.
అనేక ప్రాంతాల్లో తండ్రి తన సాక్ష్యం పంచుకొని ఎంతోమంది జీవితాల్లో తండ్రి తను ఒక సాక్షిగా ఉండి వారందరి జీవితాల్లో వెలుగు నింపేలాగా తండ్రి బిడ్డను వాడుకోమని యేసయ్య నామంలో మేము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్.